ఉత్తరప్రదేశ్‌లోని హసన్‌పూర్ పరిధిలోని దౌరియా అనే ఒక గ్రామానికి చెందినటువంటి ముగ్గురు అక్క చెల్లెళ్ళు రీల్స్ చేసుకుంటారనమాట. రీల్స్ చేసుకుంటే వీళ్ళకి ఇంకొక అబ్బాయి సపోర్ట్ చేసేవాడు. ఆ అబ్బాయి ఎడిటింగ్ చేయడం, షూట్ చేయడం, అలాగే అవసరమైతే యాక్టింగ్ కూడా చేసేవాడు. వీళ్ళకి భర్తగా కూడా నటించేవాడు. అయితే ఈ అమ్మాయిల తల్లిదండ్రులు వీళ్ళకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెడితే, వీళ్ళు ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోతే వేరు వేరుగా వెళ్ళిపోవాల్సి వస్తదని చెప్పి వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు మేము బయట వ్యక్తుల్ని పెళ్లి చేసుకోము. మాతో ఉంటున్నటువంటి ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో వాళ్ళ ముగ్గురిని కూడా మొదట తిట్టారు తల్లిదండ్రులు. వాళ్ళ ముగ్గురు పేర్లేమొచ్చేసి సరోజ, సావిత్రి, సంతోషి. వీళ్ళకి హెల్ప్ చేస్తున్నటువంటి వ్యక్తి పేరు వికాస్. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాము. మేము విడిపోవడం మాకిష్టం లేదని చెప్పడంతో తల్లిదండ్రులు మొదట కోప్పడ్డారు. సరే వదిలేస్తారులే అనుకున్నారు. ఇటువైపు అబ్బాయిని అడిగితే అబ్బాయి ఓకే చెప్పాడు వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలకి. అటువైపు అబ్బాయి తల్లిదండ్రులు కూడా కోప్పడి తిట్టారు. అయినా సరే వీళ్ళు రహస్యంగా ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. దాంతో వీళ్ళ పెళ్లికి ఇరువైపు తల్లిదండ్రులు రాలేదు గానీ హిందూ సంఘాలొచ్చి వీళ్ళ పెళ్లిని అడ్డగించి పోలీస్ స్టేషన్‌లోనైతే కేసు నమోదు చేశాయి. అప్పటికే మాకు పెళ్లి అయిపోయింది కాబట్టి మా వివాహం చెల్లుతుంది. మేమందరం కూడా మేజర్‌లం కాబట్టి మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరని చెప్పి ఈ నలుగురు కూడా ఆ విధంగా మాట్లాడేసరికి ఎవరు ఏమి చేయలేకపోయారు. కానీ ఇది ఖచ్చితంగా రేపు మీ భవిష్యత్తుని నాశనం చేస్తదని చెప్పి హిందూ సంఘాలు చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అలాగే మీకు ఏ సమస్య వచ్చినా సరే మీకు భవిష్యత్తులో ఎవరము సహాయం కూడా చేయలేము. మరొక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదని చెప్పి ఎంత చెప్పినా సరే వాళ్ళు మాత్రం వినిపించుకోలేదు. అందరం కలిసి రీల్స్ చేసుకుంటామని చెప్పి ఆ విధంగా వాళ్ళు సమాధానాలు చెప్పి వాళ్ళని వాళ్ళు సమర్థించుకున్నారు.